హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో సంస్కృత పాఠ్యభాగం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం గద్య భాగంలోని 4వ పాఠం వృక్షరక్షిక పితామహి అనే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని నేర్చుకుందాము రండి. ఈ సారాంశంను పద్మశాస్త్రి మహోదయుడు రచించాడు. కవి పరిచయము. ప్రస్తుత పాఠ్యభాగము వృక్షరక్షిత పితామహో అను పాఠ్యభాగం మహోదయుడు రచించిన సంస్కృత కథాశతకం అను గ్రంథం నుండి తీసుకోబడినది. దీనిని 2 భాగాలుగా రచించడం జరిగింది. 2 భాగాలలో కలిపి 100 కథలు ఉన్నాయి. అతను సినేమా శతకం, విశ్వకథా శతకం, పద్మపంచతంత్రం, బంగ్లాదేశ విజయం ఇలాంటి గ్రంథాలను రచించాడు. ఇతని రచనలు సరళ సంస్కృత భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో వ్రాయబడినవి. కథా సంగ్రహము. కాశ్మీర దేశంలో కేసరసింహుడు అను పేరు కలిగిన యువకుడు నివసిస్తూ ఉన్నాడు. అతడి తల్లిదండ్రులు మరియు నాయనమ్మ వ్యవసాయం చేస్తూ పశువులను పెంచుతూ చెట్ల యొక్క పండ్లను అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. కేసర సింహుని నాయనమ్మ ఎల్లప్పుడూ చెట్లను నాటడం, వాటిని సంరక్షణలోనే నిమగ్నురాలై ఉండెను. శీతాకాలంలో ఆమె వృక్షాలపై గడ్డిని కప్పి మంచు నుండి వాటిని రక్షించేది. పశువులు వృక్షాలను తినకుండా ఆమె ఎప్పుడూ రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉండేది. అప్పుడు కేసరసింహుడు చెట్ల యొక్క చిన్న కొమ్మలను విరిచినప్పుడు చూసి అతని నాయనమ్మ బాధపడుతూ అతనిపై కోపగించేది. అప్పుడు నరసింహుడు విరిచినప్పుడు చూసి అతని నాయనమ్మ బాధపడుతూ అతనిపై కోపగించేది. అప్పుడు కేసరసింహుడు నాయనమ్మతో, నీవు చెట్ల ఫలాలను అమ్ముతావు, నాకు మాత్రం పక్షులు దొరికిన పండ్లను మాత్రమే ఉంచుతావు అని పలికెను. అప్పుడు నాయనమ్మ, ఫలములు కేవలం కడుపు నింపుకోవడానికి కాదు, వాటిని అమ్మటం మన కుటుంబ పోషణకే. నీవు యువకుడవై ఎప్పుడు కుటుంబ భారం వహించే సమర్థుడివి అవుతావో అప్పటి నుండి నేను పండ్లను అమ్మడం మానేస్తాను. నీవు పండ్లను తినదలిచినచో చెట్లను పెంచడం మొదలుపెట్టు. నీవు పుణ్యాత్ముడవు అవుతావు. చెట్ల వలన పండ్లు, పూలు, కట్టెలు, బాటసారులకు నీడల వంటి లాభములు కలుగుతాయి అని చెప్పెను. చెట్లను పెంచినట్లయితే ఈ భూమాత ప్రసన్నురాలై ఉంటుంది అని తెలిపింది. అప్పటి నుండి కేసరసింహుడు తన నాయనమ్మ మాటలను అనుసరించి చెట్లు పెంచడంలో ఆమెకు సహాయం చేస్తూ క్రొత్త చెట్లను పెంచుతుండేవాడు. 5 సంవత్సరముల తర్వాత అతనికి 16 సంవత్సరముల వయస్సులో అతని నాయనమ్మ మరణించినది. ఆమెను తలుచుకొని కేసరసింహుడు చాలా బాధపడేవాడు. ఒకసారి కలలో కేసరసింహునికి అతని నాయనమ్మ కనిపించి దుఃఖిస్తున్న అతనిని ఓదార్చి, నేను శిథిలమైన శరీరం వదిలి నూతన శరీరంను పొందినాను అని పలుకగా కేసరసింహునికి ఆమె యువతి వలె కనిపించింది. అప్పుడు కేసరసింహుడు ఆమెతో, వెంటనే నాతో రావలసినది. నీవు లేక గృహము శూన్యమై వృక్షములన్నీయు బెంగతో నిన్నే స్మరిస్తూ ఉన్నాయి అని పలికెను. అప్పుడు ఆమె, నేను ఈ సమయంలో రావడం వీలు కాదు. నీవు ప్రతిరోజు నూతన వృక్షాలను పెంచుతూ ఉండమని, అప్పుడు తనను మర్చిపోవచ్చునని తెలిపి అదృశ్యమైనది. నిద్రాభంగము అయిన కేసరసింహుడు కలలో తన నాయనమ్మ చెప్పిన మాటలు పాటిస్తూ వృక్షసేవ చేసినాడు. కొంతకాలం తర్వాత మరొకసారి కలలో కనిపించిన కేసరసింహుని నాయనమ్మ అతనికి వెండి పళ్ళెములో అనేక అద్భుత ఫలాలను అందించింది. వాటిని ఆరగించి, నేను ఇంతవరకు ఇటువంటి ఫలాలను తినలేదు అంటుండగానే నిద్రాభంగం అయ్యింది. చాలా సంవత్సరాలు గడిచినవి. కేసరసింహుడు వృక్షఫలములను అమ్మి ధనం సంపాదించాడు. చాలా రోజులు గడిచిన తర్వాత మరలా కలలో అతని నాయనమ్మ తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని సింహాసనంపై కూర్చొని దేవకన్య వలె కనిపించగా కేసరసింహుడు ఆమెకు నమస్కరించెను. ఆమె సంతోషంతో వృక్షాలను పెంచి మంచి పనులను
మంచి పనులను చేశావు అని పలికెను. ఇప్పటి నుండి మన గ్రామంలో రోగాలు రావు అని పలుకగా కేసరసింహుడు, నేను ఔషధ వృక్షాలను పెంచలేదు, ఎలా రోగాలు రాకుండా ఉంటాయి అని అడిగాను. అప్పుడు ఆమె, నాయనా, చెట్లు ఎండలో ఉంటూ లోకానికి నీడను ఇస్తూ ఉంటాయి. చెట్లు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. అవి మనకి స్వచ్ఛమైన మట్టిని, నీటిని, గాలిని ఇస్తాయి. ఒకవేళ మనం ఇష్టానుసారంగా చెట్లను నరికినట్లయితే భూమి చాలా వేడిని కలిగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కలుషితమైపోతుంది. సముద్రాలన్నీ ఉప్పొంగి భూమిని ముంచేస్తాయి. ప్రజలందరూ కష్టాల పాలు అవుతారు. మంచి చదువు ద్వారా మాత్రమే ఈ విషయములన్నీయు నీకు బోధపడగలవు అని చెప్పినది. ఆమె మాటల ద్వారా ప్రేరేపితుడు అయిన కేసరసింహుడు ఆమె ఆశీస్సులను పొంది తన చదువుతో పాటుగా వృక్షాలను కూడా పెంచుతూ లోకాన్ని రక్షించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశము.